సిగ్గులేదా జీడిగింజ అంటే నల్లగున్న నాకేం సిగ్గు అన్నదట. అగో అట్లనే ఉన్నదుల్లా గిడో కాడ కూసున్న మోతెవర్ల ఎవ్వారం చూత్తాంటే ఆడోళ్ళంతా కలిసి మన పద్ధతులను కట్టుబాట్లను ముందు తరాలకు తెలిసేటట్టు చేయాలని గాజుల పండుగని షాల్ చేసి ఘనంగా గాజులు దొడుకుంటాంటే ఇగో ఇట్లా ఈ ఎర్రి నాగన్నలంతా కలిసి మన ఆచారాలను ఎక్కిరిచ్చి పెట్టే అంత ఎడ్డి పని ముంగటేసుకున్నారు. ఇగ చూడుండ్రి వీళ్ళ నేమానాలో జర మీరే చెప్పుండ్రులా ఇదేమన్నా రీతేనా రివాజేనా? చూసిండ్రు కదా బొట్టు పెట్టి తువాలలు గప్పి సీటు ముక్కలు సప్పరిచ్చి లిక్కర్ కీసాలు ఎట్లా మార్చుకుంటాండ్రో మహిళలంతా గాజుల పండుగ జరుపుకుంటాండ్రని ఇగో గీ రీతిల కండువ పండుగ అని షాలు చేసిండ్రు. నిర్మల్ జిల్లా లక్ష్మణాచంద మండలం కనకాపూలున్న ఎడ్డెంకన్నల్లంతా కలిసి మరి లేకుంటే ఏందుల్లా మన కట్టుబొట్టు అంటే దునియా మొత్తం చెయ్యెత్తి మొక్కుతది. అసొంటో కార్యాన్ని ఆడోళ్ళు ముంగటేసుకున్నారని ఆళ్లకు పోటీగా గిసొంటేషాలు ఎత్తరా? కొంచెమన్న సిగ్గుశరం ఉన్నా అదుల్లా ఇళ్లకు? అన్నం తింటాన్రా ఇంకేమన్నా తింటాన్రా? ఇంకా శేషనం ఘనకార్యం అన్నట్టు డ్యాన్సులు ఈ లేశాలు చూడుండ్రి. అవ్వ ఎంత ఘోరం చూడుండ్రి. దునియా అంతా మన కట్టుబొట్టును కండ్లకు అద్దుకుంటా అంటే ఇళ్లకు ఇట్టెట్లా పుట్టిందు లయ్యంకర బుద్ధి. ఇప్పటికే గణేష్ పండుగ అంటే సినిమా పాటలు పెడతాండ్రు. బతుకమ్మ పండుగ నాడు సప్పట్లు కొట్టుకుంటా రామరామ ఉయ్యాల రామనే శ్రీరామ ఉయ్యాల అని పాటలే వాడతలేరు. ఇంకో పక్క చూత్తాంటే మంగళతానాల పేరిట బీల్రతానాలట. ఇవన్నీ జాలయ అన్నట్టు మళ్ళా ఇదోటిప్పుడు. అసలు ఎటు పోతున్నదుల్లా తెలంగాణ సమాజం? ఇగో పబ్లిక్ చూతాండ్రు కదా ఇప్పటికే తెలంగాణ అంటే ముక్కా సుక్క అన్నట్టే ఏతాండ్రు కొందరు. ఆ పరిస్థితి గనన్న మారాలి. అసలు సిసలు తెలంగాణ సాంప్రదాయాలేందో చూపెట్టాలి. ఏమంటారులా?